తాగి మొత్తం వేల మంది మరణించారు. ఈ ఈ 5 సంవత్సరాల్లోనే లెక్కలు తీస్తే 30,000 మంది ఆర్గనైజేషన్ వాళ్ళు తీసి ప్రకటించారు క్లియర్ గా కూడా. 30,000 మంది. జగన్మోహన్ రెడ్డి ఒక దశలో అన్నాడు, మీకు నేను సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఇది రన్ అవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉండడానికి వీళ్ళ మధ్య మీద నా మీద ఆరోపణలు చేస్తానంటే స్థాయికి దిగజారిపోయి. ఒక్కసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్. ఆయన అంటే ఇక్కడ దాదాపుగా 15 బృందాలు, ఒక 50 మంది ఏపీ పోలీసులు కూడా ఇక్కడ గాలిస్తున్నారు ఆయన కోసం. ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ సెర్చ్ చేస్తా ఉన్నారు. కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి శశి ఉన్నారు, మాట్లాడదాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపుగా 15 బృందాలు, ఒక 50 మంది పోలీసులు కూడా రాజ్ కసిరెడ్డి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా తెలిసిందా విషయం? ఏంటి అప్డేట్స్ ఏంటి? రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీస్ అధికారుల వేట ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజు కూడాను కొన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి అడిషనల్ ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లోని ఇటు రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతాలు 15 ప్రాంతాల్లో ఏకకాలంగా ఈ సోదాలు నిర్వహించారు. ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్తో పాటు మంచిర్యాల తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. కేవలం రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నివాసంలో మాత్రమే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడాను ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. ప్రధానంగా ఆయన ఏ సంస్థలు అయితే పెట్టుబడులు పెట్టారో ఆ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఇప్పటికే సోదాలు కంటిన్యూ అయ్యాయి. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. ఇందులో ప్రధానంగా కూడా ఈయనకు సంబంధించిన అస్తమే ప్రధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజ్ కసిరెడ్డిని ముందుంచి వైకాపాలోని ప్రభుత్వ పెద్దలు ఈయన్ని ముందుంచి మొత్తం తతంగం అంతా కూడా నడిపినట్టుగా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో అందుకనుగుణంగానే రాజ్ కసిరెడ్డిని విచారిస్తే కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా సిట్ అధికారులు భావించి తదనుగుణంగా 3 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే 3 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కడా రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. అయితే ఇటు సిట్ అధికారుల మీదనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ప్రాతిపాదికన సిట్ తనకు నోటీసులు జారీ చేస్తుంది, విచారణకు పిలుస్తుందంటూ కూడా ఒకవైపు, మరోవైపు కోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి విచారణకు హాజరు కావాలంటూ కూడా. కానీ కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రాజ్ కసిరెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు తన కోసం వస్తున్నారంటూ తెలుసుకున్న తర్వాత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మకాం మారుస్తూ తన అడ్రస్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే జూబ్లీహిల్స్లో ఆయనకు ఒక నివాసం ఉంటుంది, అక్కడే రాజ్ కసిరెడ్డి ఉంటున్నారంటూ కూడా ఏపీ పోలీసులు భావించి ఆయన ఇంటికి వెళ్ళారు. అయితే వారం రోజుల క్రితం వరకు కూడా అదే ఇంట్లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఇటు పని మనుషులకు చెప్పి తాను బయటికి వెళ్ళిపోయారు. అయితే నిన్న ఏపీ పోలీసులు వెళ్ళినటువంటి సందర్భంలో వారం రోజుల క్రితమే రాజ్ కసిరెడ్డి వెళ్ళిపోయినట్టు వాళ్ళు చెప్పడంతో ఆయన ఇంటికి ఒక నోటీసును అంటించి ఇటు పోలీసులు వెళ్లి తిరగడం జరిగింది. మరోవైపు మంచిర్యాలలో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి అత్తమామల నివాసం కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళారు. అక్కడికి కూడా ఏపీ పోలీసులకు నిరాశ ఎదురైంది. అక్కడ కూడా రాజ్ కసిరెడ్డి అందుబాటులోకి రాలేదు, ఆ ఇల్లు కూడాను తాళం వేసింది. మరోవైపు ఇదే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఆయా సంస్థల ఇల్లు, తర్వాత బంధువులు, స్నేహితులలో కూడా సోదాలు కొనసాగాయి. ఇందులో భాగంగానే రాజ్ కసిరెడ్డి భార్య రాజ్ కసిరెడ్డి భార్య ఒక ప్రముఖ హాస్పిటల్లో ఆమె డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. అరెట హాస్పిటల్లో ఆమె డైరెక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో గచ్చిబౌలిలో ఉన్న అరెట ఆసుపత్రిలో కూడాను నిన్న సుదీర్ఘంగా 8:30 గంటల ప్రాంతం వరకు కూడా సోదాలు కొనసాగించారు. అక్కడ కొన్ని కీలకమైనటువంటి పత్రాలను సేకరించారు. అలాగే 15 ప్రాంతాల్లో కూడా కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో కొంతమందికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను ఏపీ సిట్ అధికారులు గమనించారు. అయితే ఇటు రాజ్ కసిరెడ్డితో ఎవరెవరైతే ఆ లావాదేవీలు కొనసాగించారో వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించాలంటూ కూడా ఏపీ సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక అంశం. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే టెండర్లు దక్కించుకుని ఉంటారో ఆ టెండర్లు దక్కించుకున్న వారు ఆ మద్యాన్ని తీసుకెళ్లాలంటే మాత్రం ఒక్కొక్క కేసుకు సుమారుగా 150 నుంచి 450 రూపాయల వరకు లంచం కసిరెడ్డికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఈ విధంగా నెల రోజుల కాలంలోనే సుమారుగా 60 కోట్ల, 4 ఏళ్ల కాలంలో సుమారుగా 3,000 కోట్ల వరకు కూడా కొల్లగొట్టి ఉంటారంటూ సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇదంతా కేవలం కసిరెడ్డి మాత్రమే కాకుండా కసిరెడ్డిని ముందుంచి వైసీపీ ప్రభుత్వంలోని ఆనాటి పెద్దలు ఇదంతా చేయించినట్టుగా భావిస్తున్నారు. కాబట్టి సిట్ అధికారులు సో కసిరెడ్డిని విచారిస్తే కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి రాజ్ కసిరెడ్డి మాత్రం పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతూ ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారంటే దాదాపు